హలో గైస్. సో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకునేవారు ఎలాంటి ల్యాప్టాప్ కొనాలని చాలా క్వశ్చన్ అనమాట. సో దీని గురించి నేను డీటెయిల్గా డిస్కస్ చేద్దాం అనుకున్నా. సో ఫస్ట్ మీరు అమెజాన్కి వచ్చేసేయండి. అమెజాన్కి వచ్చేసి ల్యాప్టాప్స్ అని సెర్చ్ చేయండి. మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ల్యాప్టాప్స్ కనిపిస్తాయి. పైన మీకు స్పాన్సర్డ్ రిజల్ట్స్ ఉన్నాయి. అవి వదిలేసి చలో ల్యాప్టాప్స్ మీకు అండర్ 30K 40K అని కనిపిస్తుంది. నేను చెప్తున్నాను, మీరు బడ్జెట్ ప్రాబ్లం లేదు, ఈఎంఐ అయినా నేను తీసుకుంటా అంటే మినిమం 40K పెట్టండి, మీకు మంచి ల్యాప్టాప్ వస్తుంది. అండర్ 40K ఈ స్పాన్సర్డ్ రిజల్ట్స్ తీసేసేయండి. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది కదా, 28,000, 42, 37, డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ కనిపిస్తున్నాయి. 36, 37, 45. అయితే ఇవి ఎలా చూస్ చేసుకోవాలన్నది మనం డిస్కస్ చేద్దాం. మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూస్తే ఇక్కడ మీకు మస్తు నాలెడ్జ్ వస్తుంది, ల్యాప్టాప్ గురించి చాలా నాలెడ్జ్ వస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాప్టాప్ బ్రాండ్స్ చూడండి. లెనోవో, హెచ్పి, ఏసర్, ఆసస్. ఈవెన్ మీకు కావాల్సిన యాపిల్ కూడా వస్తుంది. ఓకే, యాపిల్ పక్కకు పెడతాం. యాపిల్ కొనాలని లేదు, మీకు ₹1,00,000 పెట్టాలని లేదంటే వదిలేసేయండి. బడ్జెట్ ఉంటే యాపిల్ ఈజ్ ది బెస్ట్. బట్ డిజిటల్ మార్కెటింగ్ కోసమే యాపిల్ కొనాల్సిన అవసరం లేదు. సో నేను కూడా ప్రస్తుతానికి లెనోవోనే వాడుతున్నాను. ఓకే, కొత్తగా ఈ మధ్యనే నేను మ్యాక్బుక్ కొన్నాను అనమాట, నాకు కొంచెం అవసరం ఉంది కాబట్టి. బట్ నేను 10 years వరకు మామూలుగానే డెల్ వాడాను నేను. డెల్, లెనోవో బోత్ వాడాను నేను. ఓకే, ఇక్కడ డెల్ మెన్షన్ చేయలేదు వీళ్ళు, డెల్ కూడా ఉంది. అంటే ఈ 40K ఇలా లేదా అట్లా. ఓకే, దీస్ ద డిఫరెంట్ బ్రాండ్స్ అండి. లెనోవో, హెచ్పి, డెల్, ఈ త్రీ మేజర్ ఉంటాయి. తర్వాత ర్యామ్ సైజ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎంత సైజ్ కావాలి నీకు? 8 GB, 16 GB. ఓకే, 8 GB మినిమం. ఇంకా 6 GB, 5 GB కూడా ఉంటాయి, బట్ 8 GB. అయితే ఎందుకు మినిమం 8 GB తీసుకోవాలి? ఇంకా 16 GB తీసుకుంటే ప్రాబ్లం ఏం లేదు. ర్యామ్ అంటే ఏంటంటే ఇది టెంపరీ మెమరీ. మీరు చాలా ట్యాబ్స్ ఓపెన్ చేస్తున్నారు, హెవీ వర్క్ నడుస్తుంది అనుకో, ఆ మెమరీ సేవ్ అవుతుంది. మీరు ట్యాబ్స్ పెంచే కొద్దీ మెమరీ సైజ్ పెరిగిపోతుంది. తక్కువ సైజ్ ఉంటే మీకు సిస్టమ్ అనేది హ్యాంగ్ అయిపోతుంది. అలాంటప్పుడు సైజ్ ఎక్కువ ఉన్నది తీసుకుంటే బాగుంటుంది. 8 GB ఇస్ ఎనఫ్. బట్ ఇఫ్ యూ థింక్ దట్ యూ డూయింగ్ మోర్ వర్క్, గో ఫర్ 16 GB. ప్రైస్ రేంజ్ చూడండి, 21,000 నుంచి 51,000 వరకు పెట్టాడు. 2 lakhs వరకు ఉన్నాయి ప్రైజెస్. ఓకే, తర్వాత హార్డ్ డిస్క్. ఇప్పుడు నీకు హార్డ్ డిస్క్ అంటే ఏంది? మూవీ సేవ్ చేస్తున్నావా, ఫైల్ సేవ్ చేస్తున్నావా, ఇది మీ ఇష్టం. ఆ? మీకు ఇక్కడ 159 GB నుంచి 1 TB వరకు కూడా ఉందన్నమాట. సో ఇది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకండి, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ర్యామ్ సైజ్కి. ఓకేనా? సిపియు అండి, ప్రాసెసర్. ఏ ప్రాసెసర్ వాడాలి? ప్రస్తుతానికైతే ఇంటెల్, ఏఎండి. చాలామంది ఇంటెల్ వాడతారు. ఆ, ఈ మధ్య ఏఎండి కూడా బాగానే పనికొస్తుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్గా ర్యామ్ సైజ్ ఏది ఉండాలి, అట్ ద సేమ్ టైం ఈ ప్రాసెసర్ ఏది ఉండాలి. సో నేను ర్యామ్ సైజ్ 8 GB అయినా పర్లేదు అంటున్నాను. దాన్ని బట్టి ఫిల్టర్ చేద్దాం. సెకండ్ వచ్చేసి ఇంటెల్ ప్రాసెసర్ కావాలని చెప్తున్నా. ఓకే, ఇక్కడ ఇంటెల్లో కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ప్రాసెసర్ చూడండి, ఇక్కడ i3 ప్రాసెసర్ ఉంది. అసలు డిజిటల్ మార్కెటింగ్ ఎనఫ్ అండి. ఇప్పుడు నేను వాడుతున్న ప్రాసెసర్ కూడా i3నే. మంచిగా వెబ్సైట్ చేసుకోవచ్చు, ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఈ మధ్య మేము స్టూడెంట్స్కి ఎడిటింగ్ కూడా నేర్పిస్తున్నామండి, ఎందుకంటే క్లయింట్స్ వచ్చినప్పుడు చేసుకోవచ్చు కాబట్టి. కాబట్టి i3 ప్రాసెసర్ అనేది కరెక్ట్ కాదు. మినిమం i5 ప్రాసెసర్ తీసుకోండి. మీ ప్రాసెసర్ పెరిగే కొద్దీ మీకు ప్రైస్ పెరిగిపోతుందండి, రేట్ పెరిగిపోతుంది. ఇది స్పాన్సర్డ్లో ఉంది, మనం నార్మల్ది చూద్దాం. ఇగో, హెచ్పిలో యూ కెన్ చూస్ ఎనీథింగ్. అగైన్ హెచ్పి బెటరా, లెనోవో బెటరా, డెల్ బెటరా, అన్నిటికీ చిన్న చిన్న మైనర్ చేంజెస్ ఉంటాయి అంతే. ఆల్ ఆర్ ఫైన్, బట్ యూ హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్ ప్రాసెసర్ ఏంటి, జనరేషన్ ఏంటి. మళ్ళీ జనరేషన్ కూడా 12th జనరేషన్, 10th, 11th, 14th వరకు ఉన్నాయి జనరేషన్స్. ఇది ఓపెన్ చేద్దాం ఫస్ట్. ఓపెన్ చేసిన తర్వాత ప్రస్తుతానికి 32,000 ఈజ్ అ గుడ్ బడ్జెట్. ఈ బడ్జెట్లో ల్యాప్టాప్ వస్తుందంటే మంచిది. ఓకే, ఇక్కడ చూద్దాం ఇక. 8 GB ఉంది ఇది. ఇందులో మళ్ళీ నేను ఇది మారిస్తే మళ్ళీ ప్రైస్ పెరిగిపోతుందండి. డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఐ విల్ గో విత్ అనదర్ ల్యాప్టాప్. లెట్స్ గో విత్ డెల్. నేను ఈ ల్యాప్టాప్ తీసుకున్నాను అండి, డెల్ ల్యాప్టాప్ తీసుకున్నాను నేను. డెల్ ఇన్స్పిరాన్. ఇది నేను తీసుకుంది 11th జనరేషన్, i3 ప్రాసెసర్. i3 ప్రాసెస్ దానికి ఎంత ఉంది? 36,000గా. అప్పుడు ఎక్కువ ఉండే, ఇప్పుడు తగ్గింది. అయితే నాకు i3 వద్దు అని చెప్తున్నా, i5 తీసుకోమని చెప్తున్నా. i5 అన్నమాట దీని ప్రైస్ పెరిగిపోతుంది చూడండి. i5
ఇగో 46,000 అయింది. ఎడిటింగ్ నేర్పిస్తున్నాం కాబట్టి మీరు జర పెద్ద ప్రాసెస్ తీసుకోండి. సార్ నాకు ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ లేదనుకుంటే హ్యాపీగా i3 మీద వెళ్ళండి. ఇప్పుడు నా ల్యాప్టాప్ కూడా i3లో ఉంది. కానీ ఏమైందంటే ఈ మధ్య స్టూడెంట్స్కి మేము ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాం కదా, డిజిటల్ మార్కెటింగ్ ఎస్ఈఓతో పాటు ఎడిటింగ్ మీద కూడా క్లయింట్స్ వస్తున్నాయి అనమాట. సో మనం ఎందుకు మిస్ చేసుకోవాలి, కాబట్టి ఐఎమ్ రికమెండింగ్ గో ఫర్ 8 i5. ఓకే. జనరేషన్ ఇక్కడ చూడండి, 12th జనరేషన్ అంటే ఫైన్ అండి. ఇప్పుడు లేటెస్ట్గా 14th జనరేషన్ కూడా నడుస్తుంది. జనరేషన్ బట్టి కూడా మళ్ళీ కాస్ట్ చేంజ్ అవుతుంది. మొత్తం మీద నేను చెప్పేది ఒకటే ఒకటి, మీరు డెల్ అన్న తీసుకోండి, హెచ్పి అన్న తీసుకోండి, లెనోవో అన్న తీసుకోండి, బట్ మినిమం i5 ప్రాసెసర్ తీసుకోండి. మినిమం 11th or 12th జనరేషన్ తీసుకోండి. ర్యామ్ సైజ్ మినిమం 8 GB ఉండాలి. 16 GB ఉంటే మళ్ళీ కొంచెం ప్రైస్ పెరుగుతుంది, జీబీ పెంచుతుంది కాబట్టి ప్రైస్ పెరుగుతుంది. దీన్ని బట్టి ప్రైజెస్ ఉంటాయి. ఇక్కడ చూడండి మళ్ళీ i5 16 GB అని అనుకో, ప్రైస్ పెరుగుతుంది. ఇక్కడ ప్రైస్ మెన్షన్ చేయలేదు, ఈయన కరెంట్లీ అవైలబుల్ లేదు కాబట్టి ఇవ్వలేదు. బట్ ఉంటే మాత్రం దాని ప్రైస్ అనేది పెరుగుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది ప్రైస్. బట్ 8 GB ఈజ్ ఎనఫ్. మీరు ఎప్పుడైనా షాప్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ అడగండి. ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. మనకు అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంది, ఇదే జీవనాధారం, దీనిపైన బంద్ చేయాలి. కాబట్టి తీసుకుంటే బెస్ట్ తీసుకోండి. ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేకుంటే ఫ్రెండ్ని అడిగి ల్యాప్టాప్ తీసుకోండి, కానీ తక్కువ బడ్జెట్ మాత్రం తీసుకోకండి. ఓకే. నేను ఒక ఇమేజ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టాను, ఇది చూడండి మీకు అర్థమవుతుంది. స్టార్ట్ అయినప్పటి నుంచి ఓల్డ్గా i3 నుంచి స్టార్ట్ అయిందండి. ఓకే. అప్పుడు మీకు ఫస్ట్ జనరేషన్ నుంచి 14th జనరేషన్ వరకు ఉన్నాయి. 35,000 లోపల వస్తుండే. బట్ ఇప్పుడు నేను చెప్తున్నా కదా, 35 పైన పెట్టండి ప్రైస్, మీకు i5లో వస్తుంది. అంటే 35,000 నుంచి ప్రోడక్ట్ స్టార్ట్ అవుతుంది మీకు. ఓకే. 35,000 నుంచి 70,000 మధ్యలో మిడ్ రేంజ్ ఇది. హై పర్ఫార్మెన్స్, ఇది మనకేం అవసరం లేదు, మల్టీ టాస్కింగ్ చేస్తున్నా అంటే మాత్రమే ఇది బాగుంది. 70,000 నుంచి ₹1,00,000, ₹1,00,000 పైన పెడితే క్రియేటర్ లెవెల్. దిస్ ఇస్ గుడ్ ఫర్ క్రియేటర్స్. ఓకే. టూ మచ్ గేమింగ్ ఆడుతున్నా అలాంటప్పుడు మాత్రమే. లేదంటే ఐ ప్రిఫర్ ఇక 4 వర్జన్స్లో ఈ వర్జన్ ఎనఫ్ అండి. 35,000 నుంచి 70,000 మధ్యలో ఎంత పెట్టినా సరే, అంటే 35,000 పెట్టొచ్చు, 40,000 పెట్టొచ్చు, 45,000 పెట్టొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రైట్. ఇంకా ల్యాప్టాప్స్లలో లక్షలలో కూడా ఉంటాయండి ప్రైస్. మీరు మీరు ఫిల్టర్ చేసుకుంటే, ఫిల్టర్ చూడండి, 2,88,000లో కూడా ఉన్నాయి. సో నేను 1,00,000 పైన తీసుకుందాం, గో అందాం. ఇదిగోండి, దెర్ ఆర్ మెనీ ల్యాప్టాప్స్. ఇప్పుడు అవసరం లేదు నేను చెప్పేది, అంటే అంత ఆనం పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఇంతకుముందు డిస్కస్ చేసింది ఏంటి, ఓన్లీ ర్యామ్ సైజ్ గురించి, జనరేషన్ గురించే మాట్లాడుకున్నాం. ఓకే. బట్ ఇంకా కిందికి వస్తే ఇగో యాపిల్ ప్రోడక్ట్ కూడా చూపిస్తున్నారు, దాని గురించి కూడా మాట్లాడదాం. మీకు క్లారిటీ మీద కూడా ఉంటుందండి. ఇఫ్ యూ వాంట్ 4K క్లారిటీ ల్యాప్టాప్స్ ఆల్సో, అవి కూడా సపరేట్ ఉన్నాయి. ఇదిగో 4K, 1080 అండ్ 4K. 4Kవి ప్రైజెస్ ఆర్ హై, 1,21,000, 1,41,000, 1,67,000. ఏసర్లో చూడండి, i7 ప్రాసెసర్ అండ్ 4K క్లారిటీ. లెనోవోలో కూడా ఉంది మీకు. 1,00,000 అంటే 2,00,000 ఆటోమేటిక్గా. మీకు ర్యామ్ చూడండి, మనం 8 GB అన్నాం కదా, ఈ ల్యాప్టాప్కి 32 GB ర్యామ్ ఉందండి. హార్డ్ డిస్క్ 1 TB. ఓకే. అండ్ యా, దీస్ థింగ్స్. లెట్స్ గో ఫర్ యాపిల్ నౌ. యాపిల్ ఇచ్చింది బడ్జెట్ ఉంది అనుకుంటే, ఇప్పుడు నేను రీసెంట్గా యాపిల్ మ్యాక్బుక్ తీసుకున్నానండి. ద బెస్ట్ థింగ్ అబౌట్ మ్యాక్ ఈజ్ ఛార్జింగ్ చాలా బాగా వస్తుందండి, 3 days. ఇప్పుడు నా దగ్గర ఉన్న డెల్ అయితే కంటిన్యూస్గా పెడుతూనే ఉండాలి ఛార్జింగ్. మ్యాక్బుక్ ఎయిర్ తీసుకున్నా, దిస్ ఇస్ ద ల్యాప్టాప్ ఐ హ్యావ్. ఇంకా దీనిలో వేరే ఉంటాయి, బట్ యాపిల్ ప్రోడక్ట్ ఏదైనా సూపర్ ఉంటుందండి. అసలు హ్యాంగ్ కాదు, హీట్ కాదు, క్లారిటీ ఉంటుంది. నువ్వు రికార్డింగ్ చేస్తే, ఇప్పుడు నేను రికార్డింగ్ చేస్తుంది యాపిల్ నుంచి రికార్డింగ్ చేస్తున్నా, దీనికి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇఫ్ యువర్ బడ్జెట్ పర్మిట్, గో ఫర్ దిస్. అదర్వైజ్ హ్యాపీగా నేను చెప్పినట్టు 30,000లో తీసేసుకోండి. 30 to 40 మధ్యలో, 35 to 40 మధ్యలో ఇది తీసుకోండి. ఓకేనా. నేను రెండు వాడుతున్నాను ఇప్పుడు, బట్ 10 years నుంచి కూడా నేను ఇన్వెస్ట్ చేసింది ఇందులో. ఇంకా అప్పుడు i3 ప్రాసెసరే ఉండే, నాకు అప్పుడు అది 50,000 పడ్డది, ఇప్పుడు తగ్గిన రేట్స్. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ ద ల్యాప్టాప్. బట్ వన్ థింగ్ ఈజ్ రిమెంబర్,
ఏది తీసుకున్నా కూడా మినిమం 4 నుంచి 5 గంటలు మనం కష్టపడతాం ప్రతిరోజు. ల్యాప్టాప్ ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంది అనమాట. ఓకే. సో అందుకే మీరు ర్యామ్ సైజ్ బాగా తీసుకోండి, మంచి జనరేషన్ తీసుకోండి, 11th జనరేషన్ తర్వాత తీసుకోండి. రెండోది, మీ దగ్గర బడ్జెట్ లేదంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు మీరు. ఓకే, మీ ఫ్రెండ్ ఎవరైనా అడగండి. ఇంకా కూడా పరిస్థితి బాగాలేదనుకుంటే ఇంటర్నెట్ సెంటర్కి పోయి పని చేసుకోండి, నో ప్రాబ్లం. రోజుకి ₹100 ₹150 పెడితే నెలకు ఎంత అవుతుంది? మీకు ₹3000 అవుతుంది. 3000 అంటే 3 నెలల్లో 10,000 అయిపోతుంది. 10,000 అట్లా ఖర్చు పెడతారు. జాబ్ వచ్చినా కొందాం, జాబ్ లేనప్పుడు ఏం చేయలేం కదా. ఓకే. కానీ మొబైల్లో మాత్రం చేయడానికి రాదండి. డిజిటల్ మార్కెటింగ్ అంటే కంపల్సరీ మీరు ల్యాప్టాప్లో చేయాల్సింది. ల్యాప్టాప్ ఏం కాదు, మీరు పీసీ కూడా కొనుక్కోవచ్చు. సిపియూ ఉన్న పీసీ అయినా, బట్ ఈ కాలంలో మనకు పోర్టబుల్ కావాలి కాబట్టి బెటర్ గో విత్ ద ల్యాప్టాప్స్. ఇది నాకు చెప్పాలంటే ఈ డివైసెస్ మీద అంత నాలెడ్జ్ లేదంటే మీకోసం రీసెర్చ్ చేసి ఇచ్చాను. ఎవరైనా ఇది చూస్తున్న వాళ్ళకి మీకు బెటర్ నాలెడ్జ్ ఉంటే బెటర్గా కామెంట్ చేయండి. మన ఉద్దేశం ఒకటి ఒకటి, స్టూడెంట్ మంచిది కొనుక్కోవాలి అంతే. ఓకే. నా కంక్లూజన్, నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే 40,000 లోపట పెడితే మీకు బెస్ట్ ల్యాప్టాప్ వస్తుంది. మీరు హ్యాపీగా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు. ఓకే. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ వస్తే కామెంట్లో పెట్టండి గైస్, ఐ విల్ రిప్లై బ్యాక్ టు యూ. అండ్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. ఎవ్రీ మంత్ మనకు 2 బ్యాచెస్ ఉంటాయి. ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఓడిఎంటీకి వచ్చి ఫామ్ ఫిల్అప్ చేయండి, ఒక డెమో వినండి, 3 ఫ్రీ ట్రయల్ క్లాసెస్ వినండి. ఓకేనా? సో మీకు వెబ్సైట్ డిజైన్ నుంచి గూగుల్ అనలిటిక్స్ వరకు కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. ఓకే. దాంతోపాటు 2 మంత్స్ 3 మంత్స్ కోర్సు, 2 మంత్స్ ఇంటర్న్షిప్, 1 మంత్ అడ్వాన్స్ క్లాసెస్లో ఏఐ కూడా కవర్ అవుతుంది. మా గోల్ ఏంటంటే స్టూడెంట్ ఫస్ట్ బిజినెస్ చేయాలి, సెకండ్ అది కాకపోతే ఫ్రీలాన్సింగ్ చేయాలి, అది కాకపోతే లాస్ట్ ఆప్షన్గా జాబ్ చేయాలన్నది నా ఉద్దేశం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో.